స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించాలనుకుంటున్నాడు. చేసిన అప్పుల గురించి ఇంట్లో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ నష్టాలను కవర్ చేయడానికి అందిన కాడల్లా అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. ఏం చేయలేక పాలుపోక ఫేక్ రాబరీకి ప్లాన్ చేశాడు. ఓ చోట తప్పటడుగేసి ఆఖరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు విశాఖలో కలకలం రేపిన చోరీ కేసులో ఏం జరిగింది? విశాఖ కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల క్రితం జరిగిన ఓ చోరీ కేసు సంచలనం సృష్టించింది. అంతర్రాష్ట్ర దొంగల పనిగా భావించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 5న కంచరపాలెం పిఎస్ పరిధిలో ఓ దొంగతనం జరిగింది. ఇందిరానగర్లో నివాసం ఉంటున్న ధర్మాల ఆనందరెడ్డి జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేస్తూ ఉంటారు. ఇతని కుమారుడు కృష్ణకాంత్ తండ్రి మాదిరిగా పెద్ద వ్యాపారం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలనుకున్నాడు. ఆన్లైన్ ట్రేడింగ్లో భారీ మొత్తంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయాడు. ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కోసం అన్వేషించాడు. ఆఖరకు తన ఇంట్లోనే దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఓ ప్లాన్ వేశాడు. 3 స్నేహితుల సాయం తీసుకున్నాడు. వారికి తాను వేసిన పథకం గురించి తెలిపాడు. దొంగతనం చేస్తే అప్పులు తీరిపోయే అవకాశం ఉందనుకున్నాడు. ఈలోగా తండ్రి ఆనందరెడ్డి ఈ నెల 4న ఓ శుభకార్యం నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. ఇదే అదనుగా భావించి స్నేహితులు పరపతి ప్రమోద్ కుమార్, అభిషేక్, అవసరాల సత్యసూర్యకుమార్తో కలిసి ప్లాన్ వేశాడు. ముందస్తు పథకం ప్రకారం 5న రాత్రి 3 స్నేహితులు ముఖాలకు మాస్కులు ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. ఆనందరెడ్డి తల్లి ఎల్లమ్మ, కుమారుడు కృష్ణకాంత్ కాళ్లు చేతులు కట్టేశారు. ముఖాలకు ప్లాస్టిక్ టేప్ చుట్టేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలనుకునేలా నిందితులు హిందీలో మాట్లాడుకున్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు కాజేసి బయట ఉన్న కారుతో పరారయ్యా అని పోలీసులు తెలిపారు. మనవడే ముద్దాయి. అమ్మమ్మ 70 సంవత్సరాల అమ్మమ్మని మనవడు ప్లాన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి అప్పచెప్పి బెదిరించి పట్టుకుపోయినాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, యువత పెడదోవ పట్టిన తర్వాత, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు. మొన్న మీరు కంచరపాలెంలో జరిగిన ఇన్సిడెంట్ చూశాను. ఇక్కడ ఈ నేరం వాడి ఫ్రెండ్కి బెత్త ఇచ్చాడు. మారికవలస ప్రాంతంలో కారు వదిలేసి ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకున్నారు. తొలుత విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు. తర్వాత కృష్ణకాంత్ తనకేమీ తెలియనట్లు నటించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితులు కృష్ణకాంత్ అని గుర్తించి అతడితో పాటు స్నేహితులను అరెస్టు చేశారు. కృష్ణకాంత్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి కేసును ఛేదించారు. నిందితుల నుంచి 2,10,000 రూపాయల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చాలా టెక్నికల్గా దాన్ని అనాలసిస్ చేసి, దాని దంపకాలు తీసి, దాన్ని ఐపీడీఆర్ తీసి, దాని అన్ని దగ్గర చూసి అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్న కాంటాక్ట్ని ఎస్టాబ్లిష్ చేసి, ఇక్కడ ఉన్న మనవడు సుమంత్ని పట్టుకున్న తర్వాత ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు ఈ సురేష్ అన్న అతను ఇదంతా చేశాడని, ఈ బంగారం కూడా సురేష్ని పట్టుకున్న తర్వాత ఇంటాక్ట్ ప్రాపర్టీ. మొత్తానికి సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి పోలీసులకు దొరికిపోయాడు కృష్ణకాంత్.